నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని కాజిపల్లి, దాచారం, నాల్తూరు, మాదారం, కొండకంచి, శివనగర్, రాలకత్వ, సోలక్పల్లి, ఇమాం నగర్, ఉట్ల, మంగంపేట్, జిన్నారం, జంగంపేట్, వావిలాల, లక్ష్మీగూడెం గ్రామాలలో 2,50,00,000 NREGS నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NREGS 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన దామోదర్ రాజనరసింహకు, కాటా శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మారుమూల మండలమైన జిన్నారం మండలాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ అతి ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటూ దామోదర్ రాజనరసింహ కూడా జిన్నారం మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిన్నారం మండలానికి సంబంధించి NREGS వర్క్ సంబంధించి దాదాపు 2.5 కోట్ల వరకు అన్ని గ్రామాలకు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క NREGS 2.5 కోట్ల వరకు శాంక్షన్ చేసినందుకు దామన్న గారికి, అదేవిధంగా కాటా సీనన్న గారికి, అదేవిధంగా మా మిత్రమండలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరం కూడా మార్నింగ్ నుంచి 8:30 గంటల నుంచి దాదాపు 2.5 గంటల వరకు మన మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజ్లకు కూడా కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క సీసీ రోడ్లు భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ చేసినటువంటి సీసీ రోడ్లు ఈ యొక్క మార్చ్ 1 వరకు కూడా టోటల్గా అన్ని విలేజ్లో అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. తర్వాత యూజీడీలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా అన్ని విలేజ్లో తీసుకుంటాము. మరి మా యొక్క జిన్నారం మారుమూల మండలాన్ని అతి ప్రేమగా చూసుకొని సీనన్న గారు ఇంకా ఫండ్స్ తీసుకురావాలని కోరుకుంటూ, దామన్న గారు కూడా ప్రత్యేక కృషి, ప్రత్యేక దృష్టి మా యొక్క జిన్నారం మండలం మీద ఉంచాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు రావడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మనం ఏవైతే ఫండ్స్ పెట్టుకోవడం జరుగుతుందో ఆ రోజు ఆ అన్ని ప్రోగ్రాంలో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. నరేష్.